మూడో కథ చెబుతాను, వింటారా పిల్లలు? ఓలేరు అనే ఊళ్ళో చాలా కాలం క్రిందట రాఘవయ్య, సుశీలమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. దేవుడు మనల్ని ఎప్పుడు కరుణిస్తాడండి. బాధపడకు సుశీల, త్వరలో మనకు కూడా సంతాన భాగ్యం కలుగుతుంది. వారికి చాలా కాలంగా సంతానం కలగలేదు. కొంతకాలం తర్వాత ఒక కుమారుడు జన్మించాడు. అతనికి విక్రముడు అని నామకరణం చేశారు. వీడి భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. పెళ్ళైన 15 సంవత్సరాల తర్వాత పుట్టడంతో విక్రముడు చాలా గారాబంగా పెరిగాడు. దాంతో విచ్చలవిడిగా తండ్రి సంపాదన ఆస్తి అంతా జల్సాగా ఖర్చు పెట్టేవాడు. కొడుకు ప్రవర్తన వల్ల రాఘవయ్య చాలా బాధపడేవాడు. ఒకరోజు కొడుకుని పిలిచి ఇలా అన్నాడు. బాబు, నా వయసు అయిపోయింది. నా ఆస్తి మొత్తం నీ పేరున వీలునామా రాయించి నా బాధ్యత తీర్చుకోవాలనుకుంటున్నాను. నన్నేం చేయమంటావు నాన్న? రాఘవయ్య విక్రముడికి వివరంగా చెప్పాడు. నీవు ఉద్యోగం చేసి ప్రతి నెల కనీసం 3 నెలలు నీ జీతం నా చేతికివ్వు. అలాగే నాన్న. విక్రముడు దానిని సవాలుగా తీసుకుని వెంటనే పనిలోకి చేరి ఉద్యోగం చేయసాగాడు. మొదటి నెల జీతం తెచ్చి తండ్రి చేతిలో సంతోషంగా పెట్టాడు. రాఘవయ్య మౌనంగా తీసుకున్నాడు. అలాగే 3 నెలలు గడిచిపోయినాయి. మూడవ నెల జీతం తండ్రి చేతిలో పెట్టాక కూడా తండ్రి మొహంలో ఆనందం లేకపోయేసరికి ఉండబట్టలేక విక్రముడు తండ్రిని అడిగాడు. ఏమిటి నాన్న, ఎందుకలా ఉన్నావు? నేను ఇచ్చిన డబ్బు ఏం చేస్తున్నావు? దానికి రాఘవయ్య ఇలా అన్నాడు. నీవు ఇచ్చిన జీతం మన బావిలో పడేస్తున్నాను బాబు. విక్రముడు ఆ సమాధానం విని ఆశ్చర్యపోయాడు. కోపం కూడా వచ్చింది. నేనెంతో కష్టపడి సంపాదించిన డబ్బు అలా బావిలో ఎందుకు పడేశావు? అప్పుడు కొడుకుని పిలిచి ఇలా నచ్చ చెప్పాడు. శాంతించు నాయన. నేను కష్టపడి సంపాదించిన ఆస్తిని జల్సాగా ఖర్చు పెట్టినప్పుడు నాకు కూడా కోపం వచ్చింది. తప్పు తెలుసుకున్నాను నాన్న. ఇంకెప్పుడు డబ్బు దుబారాగా ఖర్చు పెట్టను. డబ్బు విలువ తెలుసుకున్నాను. ఇక నుండి బుద్ధిగా ఉంటాను. తండ్రి నాలో మార్పు రావాలనే ఇలా చేశాడు. అలా అనుకుని విక్రముడు గ్రహించాడు. ఇప్పుడు నేను నిన్ను నమ్మగలను. నీ డబ్బంతా నా దగ్గర భద్రంగా ఉంది. ఆస్తి మొత్తం నీకు అప్పచెప్పి నేను విశ్రాంతి తీసుకుంటాను. చూశారా పిల్లలు, చెడు అలవాట్లకు డబ్బులు ఖర్చు పెట్టరాదు. ఇక మీరు ఇళ్లకు వెళ్ళి భోజనం చేసి హాయిగా నిద్రపోండి. మీరు విన్న ఈ కథలోని నీతిని మర్చిపోకండి.
విష్ణుమూర్తి ఆ విధంగా చెప్పగానే దేవకీ వసుదేవుల ఆనందానికి అవధులు లేవు. ఇక ఆ శుభగడియ రానే వచ్చింది. దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణుడు జన్మించాడు. ఆహా, ఎంత అందంగా ఉన్నాడు! ఆ కళ్ళు చూడు, ఎంత బాగున్నాయో కదా. ఈ బాబుని చూస్తుంటే వదిలిపెట్టబుద్ధి కావట్లేదండి. విష్ణువు చెప్పినట్లుగానే మన సంఖ్యలు తెగిపోతున్నాయి. నేను ఇక బయలుదేరతాను. స్వామి కార్యం నెరవేరుస్తాను. ఈ బాబుని చూస్తుంటే వదిలిపెట్టబుద్ధి కావట్లేదండి. దేవి, తప్పు, అలా మాట్లాడకు. ఈ బాలుడు ఇక్కడే ఉంటే కర్కశ కంసుడి చేతిలో బలి కావలసిందే. దయచేసి అర్థం చేసుకో. తను ఒక బృహత్కర కార్యం కోసం జన్మించాడు. విష్ణుమూర్తి ఆజ్ఞను మనం శిరసా వహించాల్సిందే. దయచేసి నన్ను వెళ్ళనివ్వు. సరే స్వామి, జాగ్రత్తగా వెళ్ళిరండి. విష్ణుమాయ వలన ద్వారాలు తెరుచుకున్నాయి. ద్వారపాలకులందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. వసుదేవుడు నెమ్మదిగా నడుచుకుంటూ చెరసాల నుండి బయటకు వచ్చి బృందావనం దిశగా నడవసాగాడు. అమ్మా యమునమ్మ తల్లి, నేను స్వామి కార్యం నిమిత్తమై బృందావనానికి పోవాలి. నాకు కూడా ఉన్నది సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారం. దయచేసి నాకు దారి ఇవ్వు. తప్పక వాసుదేవా, స్వామి కార్యం నిర్వర్తించటంలో నేను కూడా భాగస్వామిరాలిని కావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యుణ్ణి తల్లి. యమున చూపించిన దారి గుండా ప్రయాణాన్ని సాగిస్తున్నాడు వసుదేవుడు. మార్గమధ్యంలో పెద్ద తుఫాను వచ్చింది. తన తలపై ఉన్న శ్రీకృష్ణుడు పడిపోకుండా జాగ్రత్తగా పట్టుకుంటూ నడవసాగాడు. శ్రీకృష్ణుడు తడిచిపోకుండా కాలేయుడు తన పడగని గొడుగులా చేసి తన స్వామిని కాపాడుకోసాగాడు. ఎట్టకేలకు బృందావనాన్ని చేరుకున్నాడు వసుదేవుడు. అక్కడే యశోద ప్రసవించిన ఆడపిల్లను తీసుకొని శ్రీకృష్ణుణ్ణి ఆమె ప్రక్కలో పడుకోబెట్టి వసుదేవుడు ఆ పాపతో చెరసాలకి చేరుకోగానే గది ద్వారాలు ఎప్పటిలాగే మూసుకుపోయాయి. విష్ణుమూర్తికి మనసులోని ధన్యవాదాలు తెలియచేశారు దేవకీ వసుదేవులు. 8వ బిడ్డ పుట్టిన సంగతి ద్వారపాలకుల ద్వారా తెలుసుకున్న కంసుడు హుటాహుటిన చెరసాల దగ్గరికి చేరుకున్నాడు. ఎక్కడా? నన్ను సంహరించడానికి పుట్టిన ఆ బిడ్డ ఎక్కడా? బిడ్డ పుట్టింది, కానీ ఇది ఆడబిడ్డ. నీకు ఆకాశవాణి చెప్పింది 8వ సంతానమైన బాలుడి వల్ల మృత్యువు తప్పదని, కానీ ఆడపిల్ల జన్మించింది. దయచేసి ఈ పాపని చంపబోకు అని ప్రార్థించింది దేవకి. చీ!
ఎవరైతే ఏంటి, నాకు ఈ పాపను చూస్తుంటే చంటి పాపను చూస్తున్నట్లేదు, నా మృత్యువును చూస్తున్నట్లుగా ఉంది. ఈ పాప బ్రతకడానికి వీల్లేదు, ఇలా ఇవ్వు అని బలవంతంగా తీసుకొని ఆ పాపను గోడవైపు విసిరేశాడు. కళ్ళు మిరిమిట్లు గొలిపేలా కాంతి ప్రత్యక్షమై ఆ పాప అదృశ్యమై లోకమాయ ప్రత్యక్షమయ్యింది. పిచ్చి కంస, నువ్వెంత జాగ్రత్త పడ్డా నీ చావు నుండి తప్పించుకోలేవు. నిన్ను సంహరించేవాడు వేరే చోట పెరుగుతున్నాడు. ఎంత ప్రయత్నించినా అతన్ని ఎదుర్కోవడం నీ వల్ల కాదు. మృత్యువు కోసం నిరీక్షించు. మితిమీరిన అహంకారంతో సొంత సోదరిని, బావని నానా అగచాట్లకు గురి చేశావు. అన్యం పుణ్యం మెరుగని పసిబాలలను పొట్టన పెట్టుకున్నావు. నీవు ఇంతకు ఇంత అనుభవిస్తావు, సిద్ధంగా ఉండు. కంసుడికి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది.